ఈ మధ్య కాలంలో భారత్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తమదంటే తమదని చైనా ఇండియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు రెండు ప్రాంతాలకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సరిహద్దుల అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన దౌత్య, సైనిక స్థాయిల్లో సానుకూల నిర్మాణాత్మక చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందన్న ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. భారత ఎదుగుదలను ఎవరూ ఆపలేరని మోదీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుందని, దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనిక శక్తి పరంగా ఎదుగుతున్న తీరు భారత్ను ఓ వర్తమాన సూపర్ పవర్గా నిలబెడుతోందని అన్నారు. అంతేకాకుండా చైనాతో సంబంధాలు భారత్కు చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో దీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితి వేగంగా పరిష్కారం కావాలి. అదే జరిగితే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందని ప్రధాని పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్లతో ఏర్పడిన క్యాడ్ కూటమి ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమకు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడిందంటూ గతంలో చైనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఇలా పేర్కొనడం గమనార్హం.